Hi, this is Tejasvi. Let me introduce myself. I'm working as an SAP Security and GRC consultant. 2025లో స్టిల్ ఎస్ఏపి కెరియర్ ఎలా ఉంటుంది ఏంటి అని వరీ అవుతున్నారా? దిస్ వీడియో ఇస్ ఫర్ యూ. అస్సలు వరీ అవ్వడానికి అసలు అవసరమే లేదు. ఎస్ఏపి అనేది చాలా పెద్ద ఆర్గనైజేషన్స్లో యూస్ చేస్తారు సాఫ్ట్వేర్. సో దెర్ ఈస్ నో రిస్క్ ఎట్ ఆల్. సో ఆల్వేస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా ఏం వచ్చినా ఎస్ఏపి జాబ్స్ ఆర్ సెక్యూర్డ్. సో ఇట్స్ నెవర్ టూ లేట్. ఎస్ఏపి కెరియర్ స్టార్ట్ చేయాలనుకుంటా గో అండ్ చెక్అవుట్ ద వీడియోస్. యూట్యూబ్లో మనకి చాలా వీడియోస్ అవైలబుల్లో ఉంటాయి. వీడియోస్ చెక్ చేయండి. నేను నా డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను వాట్ ఎవర్ ద వీడియోస్ విచ్ ఐ ఫాలోడ్ ఇనీషియల్ డేస్. అండ్ నెక్స్ట్ లైక్ మాడ్యూల్ స్పెసిఫిక్ వీడియోస్ కూడా ఉంటాయి. నేను సెక్యూరిటీలో వచ్చేసి ఎక్కువ శ్రీధర్ గాజులపల్లి వీడియోస్ చూసేదాన్ని. డే 1 నుంచి ఉంటాయి. ఇట్స్ వెరీ యూస్ఫుల్ అండ్ వెరీ హెల్ప్ఫుల్, లైక్ డీటెయిల్డ్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ మీరు ఎస్ఏపీలో రావాలనుకుంటున్నారంటే ఫస్ట్ మాడ్యూల్స్ కోసం తెలుసుకోండి. ఫంక్షనల్ అండ్ టెక్నికల్ 2 కైండ్ ఆఫ్ మాడ్యూల్స్ ఉంటాయి. ఇప్పుడు ఫంక్షనల్లో వచ్చేసి ఏంటంటే ఫినాన్స్, ఎంఎం, పిఎం, లాజిస్టిక్స్ ఇలా ఉంటాయి. అదే కానీ టెక్నికల్ మాడ్యూల్స్ వచ్చేసి ఏంటంటే సెక్యూరిటీ, బేసిస్, అబాప్ ఉంటాయి. సో ఇప్పుడు మీరు ఎందులో వెళ్ళాలనుకుంటున్నారు, ఫంక్షనల్ సైడా టెక్నికల్ సైడా అని డిసైడ్ అవ్వండి. ఫస్ట్ అయితే బేసిక్స్ చూడండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ సెక్యూరిటీ లైక్ ఎస్ఏపీలో కెరియర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఈ వీడియో వాళ్ళతో షేర్ చేయండి. ఈరోజే వాళ్ళని స్టార్ట్ చేయమని చెప్పండి. ఇట్స్ నెవర్ టూ లేట్. ఓకే, లింక్డ్ఇన్లో కూడా యాక్టివ్గా ఉండాలి. చాలా బ్లాగ్స్ ఉంటాయి మన సెక్యూరిటీ కోసం కానీ జిఆర్సీ కోసం కానీ లైక్ ఫంక్షనల్ రిలేటెడ్ కూడా ఎంఎం మొత్తం సైకిల్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. క్రియేటింగ్ పర్చేస్ రిక్వజిషన్ నుంచి పిఓ నుంచి మీకు మొత్తం ఆ ప్రాసెస్ మొత్తం మనకు డీటెయిల్గా ఉంటాయి. ఏం బేసిక్స్ కావాలన్నా మనకి ఈరోజు ప్లెంటీ ఆఫ్ సోర్సెస్ ఉన్నాయి. సో అవన్నీ యూస్ చేసుకొని లెట్స్ స్టార్ట్ యువర్ డే. ఓకే, బై ప్రాక్టీసింగ్ అ లిటిల్ బిట్, లైక్ అట్లీస్ట్ 2 hours ఫోకస్ చేయండి. నాట్ ఓన్లీ ఎస్ఏపీ, యూ కెన్ వాట్ ఎవర్ ద కెరియర్ యూ వాంట్. లైక్ మీరు కోడింగ్ సైడ్ వెళ్ళాలనుకున్నా లేకపోతే డేటా అనలిస్ట్ అవ్వాలనుకున్నా ఏదైతే అది యూ స్టార్ట్ లెర్నింగ్. యూ స్టార్ట్ ఇట్ టుడే ఇట్ సెల్ఫ్. అండ్ నెక్స్ట్ మీకు ఏమైనా లైక్ డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్స్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.